हाई फ्रेंड्स अंदर नमस्कार मैं यूट्यूब फार्म चैनल चूसे प्रति सब्सक्राइब नमस्कार अंडी सो चाला मंदी मन की काटन गुరించి చెప్పుకుందాం మనము చాలా మంది మనకి దగ్గర సుమారుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున వర్షాలు పడడంతో మనకి పూత కూడా రాలిపోవడం జరుగుతుంది మనకి చాలా రకాలు చూసుకుంటే మనము అంతకు ముందు పూత వేరేలాగా ఉంది ప్రెజెంట్ ఇప్పుడు పూత వేరేలాగా ఉంది ఎందుకంటే మనకి వర్షాలకి పూత మొత్తం రాలిపోయింది కాబట్టి ప్రెజెంట్ పత్తి అయితే చాలా నష్టాలు ఉంది కాబట్టి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ వాటికి చాలా మంది మందులు అయితే స్ప్రే చేయట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మన పత్తి కూడా ఒక యాజమాన్య ప్రకారం చూసుకోవాలి కాబట్టి మనము చాలా మంది పత్తిని చూసుకుంటే ఏదో సింపుల్ గా అయితే తీసుకుంటున్నారు ఎందుకు అంటే నాకు అసలు ఎటు చూసినా చాలా మంది పత్తి పీకేసి మొక్కజొన్న వేసుకోవాలి కదా అని చెప్పి ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు కానీ కాటన్ వచ్చేసి మనం కూడా కాటన్ కూడా మంచి ఇంట్రెస్ట్ గా మందులు కొడదాం మంచిగా ఫెర్టిలైజర్స్ ఇద్దాం అని చెప్పేసి మంచి పంట తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్న జనాలు సో ప్రెజెంట్ మనం చూసుకుంటే కాటన్ రేట్ వచ్చేసి మనకి ప్రెజెంట్ అయితే 7,000 దాకా పలకడం జరుగుతుంది జెండపాట కాబట్టి సో 7,000 నుంచి 8,000 దాకా కూడా వస్తుంది ప్రెజెంట్ అయితే 9,000 దాకా కూడా పలికిద్ది తర్వాత చూసుకుంటే ఎందుకంటే ఈ వర్షాలకి మనకి పత్తి కూడా ఎక్కడ కూడా లేకుండా అయింది కాబట్టి సో ప్రెజెంట్ చూసుకుంటే పత్తి కూడా చాలా వర్షాలు దెబ్బతిన్నది కాబట్టి మనకి అంతగా పత్తి దిగుబడి అయితే రాకపోవచ్చు ఎందుకంటే మనం అనుకున్న అంచనా ప్రకారం కాకుండా ప్రెజెంట్ చాలా భారీగా తగ్గింది అంచనా ప్రకారంగా చూసుకుంటే మనము సో ప్రెజెంట్ అయితే మనకి 8,000 నుంచి 10,000 దాకా జెండపాట పడడం జరుగుతుంది మనకి అంటే రాబోయే రోజులు అంటే నెక్స్ట్ మనకి 1 or 2 months తర్వాత కూడా మనకి చాలా బెటర్గా అయితే పత్తి ఉంటుంది కాబట్టి సో ప్రెజెంట్ మనం చూసుకుంటే సమస్యలు చూసుకుంటే బాగా పత్తి పూత రాలిపోయింది కాబట్టి ప్రెజెంట్ కంపల్సరీగా అయితే మీరైతే మందు స్పేస్గా చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి రాత్రి కూడా 2 days నుంచి వర్షం పడుతూనే ఉంది సుమారు చూస్తుంటే మీరు చూస్తున్న పత్తి ఎంత గ్రీనిష్ ఉందో సో బట్ మనకి గ్రోతింగ్ పర్పస్ ఇంకా మరియు పూత మరియు మొక్కకి ఎక్కువ ఎదుగుదల కూడా శాతం కావాలి కాబట్టి మనకి అవి ఎటువంటి మందులు కొట్టుకోవాలి ప్రెజెంట్ మనం చూసుకుంటే ప్రెజెంట్ చూసుకుంటే నేనైతే ఎఫ్కో వాళ్ళది నానో యూరియా తీసుకున్నాను ఇది ఎందుకో నీకు చెప్తా ఇప్పుడు కంపల్సరీగా మళ్ళీ నవాక్స్ కంపెనీ వాళ్ళు 3G ఈ రెండు మందులు మనమైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఎందుకు అంటే మనం చెప్పాలంటే రెండు మందులు వచ్చేసి మనకి ఎఫ్కో వాళ్ళ నానో యూరియా ఎందుకు అంటే మనకి ఒక బస్తా మనకి ఇప్పుడు ప్రెజెంట్ వేయలేము కాబట్టి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వేయడం కూడా చాలా మంది బరువు అవుతుంది మళ్ళీ ఇంకా చూసుకుంటే మనం రావడం పోవడం మనకి తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏ లిక్విడ్ పర్పస్ మనం మందులు వాడుకుంటామో ఏ మందు అయినా సరే కానివ్వండి ఆ మందులు కంపల్సరీగా మనమైతే నానో యూరియా ఎఫ్కో వాళ్ళది కలుపుకోవడం చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే మనకి బస్తా ఎరువు ఎంత ఉందో అంతే మోతాదులో కూడా మనకు బాటిల్ రూపంలో వచ్చింది కాబట్టి మనకి ద్రావణ రూపంలో వచ్చింది కాబట్టి ప్రెజెంట్ చూసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే 200 రూపాయలు కేవలం ఎఫ్ఓ అనే వాళ్ళది మనం తయారు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోవాలి ప్రతి మందులో కూడా సో ప్రెజెంట్లో మనం చూసుకుంటే పత్తికి వచ్చేసి మనం ఎఫ్కో నానో యూరియా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అందులో బట్ నేనైతే 3G అయితే యూజ్ చేస్తున్నాను 3G ఎందుకంటే వీటికి చాలా రకాలుగా మనం చూసుకుంటే మిరప తోటకే యూజ్ చేస్తారు చాలా మంది బట్ ఇది మిరపకనేది కాదండి మనం తయారు చేసి ప్రతి పంట కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కాకపోతే చాలా మంది రేట్ కాస్ట్ రేట్ అంతగా ఏమి ఉండదండి 1200 అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే సో బెటర్గానే ఉంటుంది కాబట్టి సో చాలా మంది రకాల బట్టి చూసుకుంటే చాలా బెటర్గానే ఉంటుంది ఇంకా చూసుకుంటే 3G వల్ల మనకి ఎటువంటి పిక్చర్స్ మనకి ఉంటుంది అంటే 3G వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ అధికంగా వచ్చి మనకి ఎక్కువ పూతలు కూడా రావడం జరుగుతుంది మరియు అధికంగా సంఖ్యలో దిగుబడి శాతం కూడా పెంచుకోవచ్చు కాబట్టి సో కంపల్సరీ 3G అయితే మందు స్ప్రే చేసుకోవాలి బట్ దీని తర్వాత మళ్ళీ ఇంకా వర్షం మీకు పడి ఉంటే అంటే దీని తర్వాత మనకి కంపల్సరీగా మళ్ళీ వర్షం వచ్చే ప్రభావం ఉంటే ఖచ్చితంగా అయితే పొటాషియం శాతం అయితే ఇచ్చుకోవాలి అంటే ఎటువంటిది అంటే మళ్ళీ బోరాను మళ్ళీ 3045 అయితే ఇచ్చుకోవాలి అంటే 05034 అయితే ఇచ్చుకోవాలి కంపల్సరీగా అదే మందు అయితే ఎందుకంటే మీరు ఇందులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా 05035 కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బెటర్ రిజల్ట్ ఉంది మీకు ఇంకా మీకు పత్తి ఇంకా కొంచెం సైజ్ తక్కువగా ఉందంటే జీబ్రాలిక్ కూడా కలుపుకోవచ్చు జీబ్రాలిక్ కూడా మీకు ఫోటో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా జీబ్రాలిక్ ఎందుకంటే మనకి పత్తి పెరగడానికి కూడా మనకి ఎక్కువ బయోటెక్నిక్ లాగా మనకి చాలా రిజల్ట్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రెజెంట్ అయితే మీకు కంపల్సరీగా వేరే మందులు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే పన్నెండు మనకు కావాల్సింది నావాక్స్ కావాలి 3G మరియు నానో ఎఫ్కో అది యూరియా అయితే ఖచ్చితంగా అయితే ఈ మందు రెండు మంది పిచికారీ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అనేది రెండు మందులు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అంటే నేను కూడా ఒక రైతుని కాబట్టి చెప్తున్నాను చాలా మంది మన వీడియో పెడుతున్నాం అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కానీ పత్తి విషయానికి వచ్చేసి మనం చాలా మంది సబ్స్క్రైబ్ చూడట్లేదు ఎందుకంటే పత్తి కూడా ఒక మెయిన్ పంటేనండి పత్తి ఒక చీప్ లెక్క చేసుకోకండి ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రతి పంటను కూడా ఒక సమానంగా చూసుకోవాలి మనం కానీ పత్తికి వచ్చేసి వేరే కంపెనీ మందులు బయో కంపెనీ కొట్టాం కదా అని అట్లా కేర్లెస్ తీసుకోకండి కంపల్సరీ చెప్తున్నాను ప్రతి మందు కూడా ఒక ఇంపార్టెంట్ పర్పసే ఉంటుంది కాబట్టి మంచిగా అయితే కొట్టుకోండి స్ప్రే చేసుకోండి ఇంకా చూసుకుంటే మనం ఈ 3G కొట్టుకోవడం చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది ప్రతి పంట కూడా కొట్టుకోవచ్చు మిర్చి కూడా చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి మిర్చి కూడా ఎప్పుడు కొట్టాలి నేను చెప్తాను కంపల్సరీగా సో ఇంకా మనం చూసుకుంటే మీకు చూస్తున్న అధిక సంఖ్యలో దిగుబడి అయితే మనకి ఉందండి మా యొక్క పత్తి పంట ఇది ఎవరిదో కాదండి ఫీల్డ్ వచ్చేసి మాది ఇది మా యొక్క పత్తి అండి ఎందుకంటే చెప్తున్నాను అంటే వర్షం ప్రభావం వల్ల నేను కాస్త అంతకుముందు వర్షానికి మా పూత బాగా రాలిపోవడం జరిగింది కాబట్టి సో ప్రెజెంట్ అయితే నేనైతే నావాక్స్ 3G అయితే కొట్టుకుంటున్నాను
సో ప్రజెంట్ మనం చూసిన చివరి దాకా అయితే మనకి ప్రతి ఒక్క కాయ అయితే రావడం జరిగింది కాబట్టి ఇంకా మనకి అధిక సంఖ్యలో అయితే పూత రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్పుడు చూస్తాను ఖచ్చితంగా అయితే. ఇంకా మనం చూసుకుంటే ఖచ్చితంగా చాలా ఇప్పుడు రేట్ అయితే పర్సెంట్ అయితే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే వర్షం పడడం వల్ల పత్తి చాలా దారుణంగా నష్టపోయాయి కాబట్టి చాలా పూతలు రాలిపోయినాయి కాబట్టి ప్రజెంట్ అయితే రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంట్ ప్రతి పంట కూడా కాపాడుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే ప్రతి పంట కూడా ఒక యాజమాన్యం మంచి నెంబర్ వన్గా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి మిర్చిని సాగనే కాదండి అన్ని సాగు కూడా చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్. సో ఇంకా చూసుకుంటే సబ్స్క్రైబర్కి ఎటువంటి సమస్య ఉన్నా కూడా, అంటే ఇది ఒకటే కాదండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వ్యవసాయం పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఖచ్చితంగా మన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్.